సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో అర్జున్ గారు, ప్రజెంట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో ట్రెండింగ్ లో ఉన్న థింగ్స్ ఏంటి? హైదరాబాద్లో ట్రెండింగ్ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ లైక్ టాప్ 5 to 10% ఆఫ్ పీపుల్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ సెకండ్ హోమ్ కాన్సెప్ట్, వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అంటారు. ఎగ్జాక్ట్లీ, ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది కదా. Correct. ఈ కోవిడ్ తర్వాత నుంచి సెకండ్ హోమ్ ఆర్ వీకెండ్ హోమ్. రైట్, పర్ఫెక్ట్ అండి. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ విల్లాస్, అపార్ట్మెంట్స్ ఉండి దే హావ్ బిల్డ్ అసెట్. ఎవ్రీబడి వాంట్స్ ఎ క్వాలిటీ టైమ్ టు స్పెండ్ విత్ దేర్ ఫ్యామిలీ. ఓకే, బికాస్ ఆఫ్ ద సోషల్ బజ్, సిటీ ట్రాఫిక్లో వాళ్ళకి టైం దొరికితే వీకెండ్ అలా వెళ్ళిపోయి ఒక 2-3 days అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి, సో యూనో పాస్ మోడ్లోకి వెళ్ళిపోయి, స్లో డౌన్ అయిపోయి, డీటాక్స్ అయిపోయి సిటీ నుంచి ఒక 2-3 days అలా స్పెండ్ చేసి రావడానికి దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఫార్మ్ హౌస్ ఆర్ ఫార్మ్ ల్యాండ్ కమ్యూనిటీ, ఓన్ ప్లాంటేషన్. ఇలాంటిది చాలా అట్రాక్షన్ ఉంది, స్పెషలీ ఫర్ వన్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ ట్రెండ్ ఫర్ స్టూడియో అపార్ట్మెంట్స్ ఆర్ స్టూడియో రూమ్స్. బికాజ్ చాలా మంది ఈరోజు వర్కింగ్ ప్రొఫెషనల్స్ 25-30-35 ఏజ్ గ్రూప్లో కూడా స్టిల్ దే ఆర్ బ్యాచులర్స్. సో దే వాంట్ ఏ లగ్జరీ 1 BHK ఆర్ లగ్జరీ హోటల్ రూమ్ కాన్సెప్ట్ ఉండాలి. సో దాన్ని స్టూడియో అపార్ట్మెంట్స్, స్టూడియో రూమ్స్ అంటారు. ఓకే, సో అది కూడా చాలా ట్రెండింగ్ ఉంది. మంచి రెంటల్స్ వస్తాయి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా, లేదంటే ఎండ్ యూజర్స్ కూడా చాలా డిమాండ్ ఉంది, ఎనీథింగ్ ప్రైమ్ లొకేషన్స్కి తగ్గట్లో. సార్, ఇప్పుడు ఒక 2 కోట్లతో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఎటువంటి ఐడియాస్ ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మందికి వచ్చే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చే సెగ్మెంట్ ఇది. 1.5-2 CR ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్లో వస్తారు. 1 CR అండ్ అబ్బో, ఎక్కడో ల్యాండ్ అమ్మడమో, లేదంటే ఎక్కడో పాత అపార్ట్మెంట్, పాత ఏదైనా అమ్మి నౌ దే హ్యావ్ ఫండ్. ఎలా ఇన్వెస్ట్ చేస్తే రియల్ ఎస్టేట్లో అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది దేర్ క్వశ్చన్ ఉంటుంది. ఐ అగైన్ టేక్ దేర్ పర్పస్ అండి. వాళ్ళ పర్పస్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటా, లేదా ఎనీ ఎండ్ యూజ్ ఛాన్స్ ఉందా అని కూడా. సమ్ టైమ్స్ వాట్ ఐ విల్ డూ, దీంట్లో ఒక 5 years టచ్ అయిన అమౌంట్ ఎంతో నేను దీంట్లో కనుక్కొని, ఓకే 5 to 10 years, దెన్ ఐ విల్ గో సమ్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్, లెట్స్ సే ఒక 1 crore అట్లీస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ప్రైమ్ లొకేషన్స్, యాజ్ ఇందాక చెప్పినట్టు 60 minutes డ్రైవ్ లొకేషన్స్లో, వేర్ ఇట్ క్యాన్ గో టు 5x to 10x గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న లొకేషన్స్ వీ హ్యావ్. అలాంటి చోట ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం. మిగతా పార్ట్ది ఎనీ న్యూ లాంచ్లో, అర్లీ లాంచ్లో మంచి ప్రీమియం బిల్డర్స్ ద్వారా ప్రీమియం ప్రాజెక్ట్లో ఒక ఫ్లాట్ తీసుకోవడం, బికాస్ దట్ విల్ ఆల్సో విల్ గ్రో, అట్లీస్ట్ క్లోజ్ టు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అర్లీ ఈఓఏ స్టేజ్లో ఎంటర్ అవుతే. దెన్ ఎనీ ఇఫ్ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎ రెంటల్, ఓకే ఐ హ్యావ్ దిస్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్, బేసిక్గా హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ 1.5 CR ఇన్వెస్ట్మెంట్. ఫ్యామిలీ అది. ఫ్యామిలీలో ఏంటంటే ఫాదర్ రిక్వైర్మెంట్, ఊర్లో పొలం అమ్మాడు, ఈ ల్యాండ్ మొత్తం ఈ డబ్బులు ఇలానే తీసుకెళ్ళి మనవని పేరు మీద ఎక్కడైనా ఒక పొలం తీసేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఉంటుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది. హస్బెండ్కి ఏమో ఈ డబ్బుల్లో ఎంతో కొంత నేను కమర్షియల్ ఇన్వెస్ట్ చేద్దాం, నాకు రెంటల్ వస్తే నా ఈఎంఐ బడ్డన్ తగ్గిపోతుంది అనేది హస్బెండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. వైఫ్ ఎక్స్పెక్టేషన్ ఏమో, నాకు ఇప్పటివరకు చిన్న అపార్ట్మెంట్లో ఉన్నా, ఐ వాంట్ గో ఫర్ అన్ అప్గ్రేడేషన్ ఆఫ్ అన్ అపార్ట్మెంట్, అప్గ్రేడ్ అవ్వాలి, ఒక మంచి 2500 SFT అపార్ట్మెంట్కి అప్గ్రేడ్ అవ్వాలి. బట్ అదే 1.5 crore బడ్జెట్లో వాళ్ళ డెసిషన్ తీసుకుంటే ఏదో ఒకటి మాత్రమే దొరికేది. బట్ వాళ్ళకి ఏం చేశామంటే, ఒక ప్లాట్, ఒక ఈఓఏలో మంచి అపార్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది ప్రాపర్గా చేస్తే మీరు నమ్మరు, 5 yearsలో ద పోర్ట్ఫోలియో 5x అయ్యింది. అట్ ద సేమ్ టైం 3 పర్పస్ కూడా సాల్వ్ అయిపోయినాయి. ఒకటే డబ్బులతో 3 ఆస్తులు దొరికినాయి, 3 పర్పస్లు సాల్వ్ అయిపోయినాయి. అండ్ 5 yearsలో జనరల్గా వాళ్ళు ఆలోచించి పెట్టింటే 2x 3x అయ్యేది, ఇప్పుడు 5x అయ్యింది. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ ప్రాపర్లీ ప్లాన్. ఓకే, ఒక్కసారి రిస్క్ అండ్ మిస్టేక్స్ విషయానికి వస్తే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, విల్లాలు కొనేటప్పుడు కానివ్వండి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేటప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా ఇండివిజువల్ హౌస్ కొనేటప్పుడు, ఖాళీ జాగా కొనేటప్పుడు మేజర్గా చాలామంది ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ నష్టపోతున్నారు అసలు ఎక్కువ? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్ ఏంటంటే, పీపుల్ వెన్ వీ డోంట్ హ్యావ్, అంటే ఇప్పుడు మనకి ఏ చిన్న ఫీవర్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ వీ కన్సల్ట్ ఏ డాక్టర్, బికాస్ వీఆర్ వెరీ క్లియర్, ఇది నాకు తెలీదు, ఐ నీడ్ టు కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని ఒక క్లారిటీ ఉంటుంది. ఒక లీగల్ సంబంధించిన ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్లీ వీ విల్ కన్సల్ట్ ఏ లాయర్. మనకు ఒక అకౌంటింగ్కి ఐటీ రిటర్న్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్లీ విల్ కన్సల్ట్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. సో ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఫీల్డ్లో దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్. ఇన్ ద సేమ్ వే రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి కూడా మనం ఒక పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ వెల్త్ అడ్వైజర్.
ప్రతి ఫ్యామిలీకి ఉండాల్సిన ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉండాలో, ఫ్యామిలీ లాయర్ ఎలా ఉండాలో, ఫ్యామిలీ చార్టెడ్ అకౌంటెంట్ ఎలా ఉండాలో, అలా ఫ్యామిలీ వెల్త్ అడ్వైజర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. దెన్ ఓన్లీ ఇలాంటి మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేయొచ్చు. అండ్ ఎలాంటి మిస్టేక్స్ జనరల్గా చేస్తారు అంటే, ఫస్ట్ టైం బయ్యర్స్ అందరు కూడా ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటారు రాదర్ దాన్ లాజికల్ డెసిషన్. నేను ఒక ఇల్లు కొంటున్నాను అంటే అది ఒక రెడీ టు మూవ్ ఇన్లో వెళ్ళడం, లేదంటే నాకు నచ్చింది అని ఏమీ ఆలోచించకుండా ఒక ఎమోషన్ డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఎండ్ యూజర్ మైండ్ సెట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఆ ఎమోషనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు మనము దాని రీసేల్ వాల్యూ చెక్ చేయం, దాని అప్రిషియేషన్ గురించి పెద్దగా ఆలోచించాం, ఓకే, దాని మెయింటెనెన్స్ ఇవన్నీ ఆలోచించాం. తర్వాత ఇట్ విల్ బి ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్. అంటే మన ఈఎంఐలు, మన శాలరీలు, ఈరోజు లోన్ వచ్చేస్తుంది కదా అని కొనే మిస్టేక్స్ చాలా ఎక్కువ జరుగుతాయి. బట్ ఆ ప్లానింగ్ మిస్ అవుతుంది అనమాట. బట్ దాన్ని కొంచెం మనం రెక్టిఫై చేసుకొని, కొంచెం ఎమోషన్ని పక్కన పెట్టి లాజికల్గా కానీ ఆలోచించగలిగితే, రైట్ అడ్వైజర్స్ దగ్గర కూర్చోగలిగితే, ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ యువర్ టైం అండ్ మనీ. అండ్ ఒకసారి లోన్స్ అండ్ అఫోర్డబిలిటీ విషయానికి వస్తే, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కండిషన్స్లో విపరీతమైన లే ఆఫ్స్ జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ ఉంది కాబట్టి, మరి ఇప్పుడు లోన్ తీసుకుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అంటారా? లోన్స్ తీసుకుని అంటే పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ పెట్టుకోవడం అవసరం అంటారా రియల్ ఎస్టేట్కి సంబంధించి? కరెక్ట్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ అండి. వీ షుడ్ ఆల్వేస్ బీ వెరీ కాషన్స్ అబౌట్ అవర్ ఫినాన్సెస్. హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్గా, మనం వర్కింగ్గా, మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఎంత ఉన్నాయి, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్దాము అని తెలుసుకోవడానికి ముందు మనం ఈరోజు ఎక్కడ ఉన్నామని క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వెన్ యూఆర్ డూయింగ్ ఏ ఫినాన్షియల్ జర్నీ. ఇన్ ద సేమ్ వే ఇల్లు పర్చేస్ చేసేటప్పుడు కూడా చాలామంది లోన్ ఇచ్చే కాల్స్ వస్తాయి మనకి, సార్ మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది, ఇంత ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి, మీ సిబిల్ స్కోర్ ఇంత ఉంది, మీ కార్ మీద టాప్అప్ లోన్ వస్తుంది, మీ ఇంటి మీద టాప్అప్ లోన్ వచ్చేస్తుంది అని చెప్పి వాడు అవసరాని కోసం లోన్ తీసేసుకుంటాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, ఇండియాలో బిగ్గెస్ట్ వెల్త్ ఎవరి దగ్గర ఉందంటే ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉంది, ఆర్ ఎనీ బిగ్ ప్రైవేట్ బ్యాంక్స్. మనం ఏమనుకుంటామంటే ఇల్లు నేను కొంటున్నా అనే ఆలోచనతో ఇల్లు అగ్రిమెంట్ అప్పుడే మార్టిగేజ్ చేసేసి ఉంటాం. వాళ్ళకి ఇల్లు మంది కాదు, లాస్ట్ ఈఎంఐ కట్టే వరకు ఇల్లు మంది కాదు. 3 months ఈఎంఐ స్కిప్ అయితే ఇమ్మీడియట్లీ ఇల్లు ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో మన చాలా కాన్షియస్గా మనము ఒక 50% లోపే దాని ఈఎంఐ ఉండేలాగా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు శాలరీ ఉంటే ఒక్కరి శాలరీలోనే ఆ ఈఎంఐ అడ్జస్ట్ అయ్యేలాగా, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 1 yearకి అవసరమైన ఈఎంఐ ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర బ్యాకప్ ఉండేలాగా, ఓకే, ఇలా కొన్ని స్టెప్స్ ప్రాపర్గా కానీ మనం తీసుకోగలిగితే అట్లీస్ట్ బ్యాంక్ది కాకుండా ఇల్లు తొందరగా మనది చేసుకోగలం. లేదంటే డెఫినెట్లీ మనది అనుకొని బ్యాంకుకి ఇల్లు కొనిస్తున్నట్టు. సో ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ విషయానికి వస్తే, రియల్ ఎస్టేట్ ద్వారా స్టేబుల్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అని సంపాదించుకోవచ్చు? డెఫినెట్లీ సంపాదించుకోవచ్చు అండి. ఈరోజు మోస్ట్ వెల్తియెస్ట్ పీపుల్, వాళ్ళ బిగ్గెస్ట్ వెల్త్ మొత్తం మోస్ట్ ఆఫ్ ద వెల్త్ రియల్ ఎస్టేట్ నుంచి ఉంది, వాళ్ళ ప్యాసివ్ వెల్త్ కూడా రియల్ ఎస్టేట్ నుంచి ఉంది. రెసిడెన్షియల్ ఎప్పుడైనా మనకు 3% రెంటల్ ఈల్డ్ ఇస్తుందండి. ఒక ₹1 కోటి అపార్ట్మెంట్ మన దగ్గర ఉంది అంటే ఒక 30,000 రూపీస్ ఆఫ్ రెంటల్ వస్తుంటుంది. అదే ₹1 కోటి కమర్షియల్ స్పేస్ మనకు ఉంది అంటే 6% డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, అంటే 60,000 దాకా వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఎనీ హోటల్ రూమ్ కాన్సెప్ట్ ఆర్ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్, ఇలాంటి టూరిస్ట్ ఏరియాస్ లొకేషన్స్లో, ఇలాంటి లొకేషన్స్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ దెన్ 9% కూడా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. సో అందుకే మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు క్యాపిటల్ రొటేట్ చేయాలి అంటే ల్యాండ్లో ఆర్ ఎల్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి. క్యాపిటల్ రొటేట్ చోట రెంటల్ రాదు, రెంటల్ వచ్చే చోట క్యాపిటల్ అప్రిషియేషన్ పెద్దగా జరగదు. ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళకి సో ఎలాంటి ప్రాపర్టీస్ బెస్ట్ అంటారు? ఎస్పెషలీ ఫర్ ద రెంటల్ ఇన్కమ్, మాకు ప్రతి నెల ఇంత వచ్చి పడుతుండాలి అనుకున్న వాళ్ళకి సో రియల్ ఎస్టేట్లో ఏది బెస్ట్ ఆప్షన్? డెఫినెట్లీ గోయింగ్ ఫర్ ఎ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ అండి. there are good options available in Hyderabad and many areas. So looking out anything ready-గా ఉన్న ప్రాపర్టీస్కి వెళ్ళి డైరెక్ట్లీ యూ కెన్ పర్చేస్ రెడీ రెంటల్ అడ్వాంటేజ్. I'll tell you of if some property దీని there is కాన్సెప్ట్ ఆఫ్ మనకు ఒక 3 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే అరౌండ్ 1.5 అబోవ్ మనకు రెంటల్ ఈజీగా వచ్చే స్కోప్ మనకు ఉంటుంది ఈవెన్ ఇన్ ద కమర్షియల్. దీంట్లో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే ఈ 3 crores నుంచి మనకు ఒక 1,50,00,000 1,60,00,000 వాటెవర్ 1,80,00,000 డిపెండ్స్ ఆన్ లక్ష రెంటల్ వస్తుంటుంది కాబట్టి 3 crores మీద మళ్ళీ టాప్అప్ లోన్ తీసుకొని మళ్ళీ ఇంకొక కమర్షియల్ ప్రాపర్టీగా ఉంటారు. ఓకే, దీని రెంట్ దానికి ఈఎంఐగా వెళ్ళిపోతుంటుంది. సో ఇలా ఒక ప్రాపర్టీని యూస్ చేసుకొని ఇంకొక ప్రాపర్టీని చూసుకొని ఇంకొక ప్రాపర్టీ కొనేవాళ్ళు ఫస్ట్ టైం బయింగే కొంచెం కష్టం. ఫస్ట్ టైం
మనం కానీ ప్రాపర్గా అసెట్ ఓన్ చేసుకున్నామంటే అక్కడ నుంచి మనం మల్టిప్లై చేయడం కూడా ఈజీ. రైట్. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో రెంటల్ ఈల్డ్ ఎలా ఉంది అసలు? యాజ్ ఎ సెట్ అండి 3% రెసిడెన్షియల్ ఈజ్ వర్కింగ్ అవుట్ అండి. అంటే ఒక 2 crores అపార్ట్మెంట్కి 60,000, 50 to 60,000 ఇస్ 2.5 to 3%. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ప్రైమ్ లొకేషన్, మంచి లొకేషన్, మంచి ప్రాజెక్ట్ అయితే రెసిడెన్షియల్లో 6% ఆన్ అన్ యావరేజ్ ఫర్ కమర్షియల్.